సినిమాలకు సంబంధించి, సినిమా పాటలకు సంబంధించి, సినిమా సంగీతం, సినిమాకు సంబంధించిన ఏ క్రాఫ్ట్ అయినా ఖచ్చితంగా కాపీరైట్ అనేది ఈరోజు చాలా కీలకంగా మారిపోయింది. గతంలో ఇంగ్లీష్ సినిమాలు గానీ, హిందీ సినిమాల నుంచి ఇన్‌స్పైర్ అయ్యి కథలను గానీ, సన్నివేశాలు గానీ, ఆ పాత్ర చిత్రణ, ఈవెన్ పాటలకు సంబంధించి గానీ ఇన్‌స్పిరేషన్ ఉండేది. సో, వాటిలన్నిటిని తీసుకొని కొంతమంది నేరుగానే వాటికి సంబంధించిన ఒరిజినల్ సాంగ్స్‌ని గానీ, ఒరిజినల్ కథలనే రీమేక్‌లుగా కానీ ఫ్రీమేక్‌లుగా కూడా చేసిన సందర్భాలున్నాయి. సక్సెస్‌లు సాధించిన సందర్భాలున్నాయి. గతంలో కాపీరైట్ సంబంధించిన ఈ యాక్ట్ అనేది అంత బలంగా లేనప్పుడు, హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన అనేక కథలను మన తెలుగు హీరోలు కూడా ఇక్కడ తమదైన శైలిలో రూపొందించుకుని, ఇక్కడ స్టార్ హీరోలుగా చలామణిలో ఉన్నారు. ఆ చలామణిలోకి రావడం జరిగింది. అయితే ఇప్పుడు రాను రాను సిమిలర్‌గా ఉన్న కథలు ఉన్నాయి గానీ, పాటలు ఉన్నాయి అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఈరోజు చట్ట ప్రకారం దాని మీద చర్యలు తీసుకునే విధంగా కూడా ఆ యాక్ట్ అనేది చాలా బలంగా ఉంది. ఇప్పుడు తాజాగా 'శ్రీమంతుడు' సినిమాకు సంబంధించి రచయిత, దర్శకుడు కొరటాల శివ మీద మరొకసారి ఆ కథ విషయంలో వచ్చిన కాపీరైట్ యాక్ట్ అనేది ఇప్పుడు మరోసారి తెర మీదకు రావడం జరిగింది. ఎందుకంటే 2015లోనే 'శ్రీమంతుడు' సినిమా వచ్చింది. అప్పుడు ఆ సినిమా మంచి కమర్షియల్‌గా 'బాహుబలి' సినిమాకి వారం రోజుల తర్వాత వచ్చి కూడా ఆ సినిమా మంచి కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకున్న 8 నెలల తర్వాత ఈ కథ నాదే, నేను రాసిన 'స్వాతి' పత్రికలో రాసిన నవల నుంచే ప్రేరణ స్ఫూర్తి పొంది ఈ కథను సినిమాగా తీశారు అని చెప్పేసి శరత్చంద్ర అనే రచయిత అప్పుడు తెర మీదకు రావడం జరిగింది. అప్పుడు అది కోర్టు కేసు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో వేయడం జరిగింది. నాంపల్లి కోర్టు ఈ అన్నిటిని కూడా పరిశీలించిన మీదట శరత్చంద్రకే ఫేవర్గా దీనికి సంబంధించిన తీర్పు వెల్లడించడం జరిగింది. అయితే ఆ తర్వాత దాన్ని కొరటాల శివ హైకోర్టులో వేయడం జరిగింది. హైకోర్టు కూడా సేమ్ రచయిత ఎవరైతే శరత్చంద్ర ఉన్నారో ఆయనకి ఫేవర్గానే దీనికి సంబంధించిన తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పును మళ్ళీ సుప్రీంకోర్టులో వేయటం, దానికి నిరంజన్ రెడ్డి నిర్మాత, అలాగే రాజ్యసభ సభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన కొరటాల శివ తరపున వాదించడం జరిగింది. అయితే సుదీర్ఘంగా ఈ విచారణ అనేది కొనసాగటం, తాజాగా ఈ సుప్రీంకోర్టు కూడా శరత్చంద్రకు ఫేవర్గానే హైకోర్టు ఇచ్చిన నాంపల్లి కోర్టు ఏదైతే ఇచ్చిందో దానికి ప్రకారమే తాము కూడా తీర్పు ఇవ్వదలిచాము, ఈ పిటిషన్ను మీరు కొట్టేదలుచుకుంటారా లేదా క్యాన్సిల్ చేసుకుంటారా అనే ఒక ఆప్షన్ ఇవ్వటం, ఫైనల్గా వెనక్కి తీసుకుంటామని చెప్పేసి నిరంజన్ రెడ్డి కొరటాల శివ తరపున వాదిస్తున్న ఆ లాయర్ న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ పిటిషన్ను తిరిగి తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ టోటల్ ఇష్యూలో ఎప్పుడో మర్చిపోయారు, దానికి సంబంధించి కొట్టాల శివకు సంబంధించి 'శ్రీమంతుడు' కథను కాపీ కొట్టారనే విషయం ఎప్పుడో ఏళ్ల సంగతి. ఆ తర్వాత 'ఆచార్య' సినిమా విషయంలో కూడా ఈ కథ నాదే అని చెప్పేసి ఒక రచయిత ముందుకు రావటం, కొన్నాళ్ళు ఆ డిస్కషన్ కూడా నడవడం, కొరటాల శివ తీసిన కథలన్నీ కూడా కాపీ అయినా అని చెప్పి ప్రధానంగా ఆయన మీద నెగిటివ్ కామెంట్స్ అనేవి సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ కొన్నాళ్ళకి మర్చిపోయారు, దానికి సంబంధించి ఎవరో కూడా పట్టింపు లేదు. 'ఆచార్య' సినిమా డిజాస్టర్ అయిపోయింది. మళ్ళీ ఆయన ఎన్టీఆర్తో 'దేవరా' అనే సినిమాని చేసి మళ్ళీ ఒక కంబ్యాక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సినిమాలు తీసే విషయంలో, కథల విషయంలో కాపీరైట్ యాక్ట్ అనేది ఎంత బలంగా ఉంది అనే విషయం మరొకసారి ఈ ఇన్సిడెంట్ ద్వారా నిరూపితమైందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా చాలామంది కథలు, అంటే చాలామంది దర్శకులు కానీ, సంగీత దర్శకులు కానీ తమ ప్రోడక్టు అంటే కొన్ని వేరే ఇతర భాషలకు సంబంధించిన కథలు, వేరే సినిమాలకు సంబంధించిన కథలను కాపీ కొట్టారు, ఇన్స్పైర్ అయ్యారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ప్రధానంగా మనం రాజమౌళి సినిమాలు తీసినా సరే పలానా హాలీవుడ్ సినిమా నుంచి దానికి కొంచెం దగ్గరగా ఉంది రాజమౌళి, ఆ సినిమా అనేది ఆ సన్నివేశం అనేది కాపీ కొట్టారు అన్నట్టుగా కూడా విపరీతంగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. బట్ స్ఫూర్తి పొందడం వేరు, నేరుగా అంటే రీమేక్ చేయడం వేరు, అధికారికంగా రీమేక్ చేయడం వేరు, ఫ్రీమేక్ దాని నుంచి స్ఫూర్తి పొంది యాజ్ ఇట్ ఈజ్గా సన్నివేశాన్ని దించేయటం వేరు. సో ఇవన్నీ కూడా రకరకాలు, దీనికి కొన్ని లైన్స్ అనేవి ఉంటాయి, వాటి మధ్య ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు స్ఫూర్తి పొందాలనే దాని మీద ఈరోజు ఎందుకంటే ప్రేక్షకులు ప్రతి విషయాన్ని, చిన్న చిన్న విషయాల్ని కూడా చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. హాలీవుడ్ సినిమాలు వచ్చే ప్రతి సినిమాని కూడా ఏ తరహా కంటెంట్ అయినా కూడా వాళ్ళు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు పలానా హాలీవుడ్ సినిమా నుంచి ఫ్రీగా సన్నివేశాన్ని కాపీ కొట్టి ఇందులో పెడితే కనుక ఈజీగా తెలిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి మేకర్స్ కూడా ఇప్పుడు ఒరిజినల్ కంటెంట్ కోసమే కూడా ఈ స్ఫూర్తి పొందడం కంటే కూడా ఒరిజినల్ కంటెంట్ ఒకవేళ స్ఫూర్తి పొందినా సరే కంప్లీట్గా మార్చేసి తమదైన శైలిలో ఈ సన్నివేశాల రూపకల్పన, పాత్ర చిత్రాల రూపకల్పన అనేది జరుగుతూ ఉంది. అయితే మనం సంక్రాంతి సినిమా చూసుకుంటే కనుక సంక్రాంతికి వచ్చిన ఒక సినిమా 'నా సామిరంగా' అనే సినిమాకు కూడా ఈ సినిమా కథ విషయంలో కొంతమేర కాంట్రవర్సీ అనేది నడిచింది. నిజానికి ఇది పెద్ద హైలైట్ అవ్వలేదు, కానీ మలయాళ సినిమాకు సంబంధించి మాతృక దాన్ని
తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి తొలుత బెజవాడ ప్రసన్న కుమార్ ఈ సినిమాకు కథను అంటే కథా రచయితగా ఆయనే తన పేరును వేసుకోవడం జరిగింది. అయితే ఒరిజినల్గా చూసుకుంటే కనుక ఇది మలయాళ సినిమాకు సంబంధించిన కథను దాన్ని రీమేక్గా చేయాలని చెప్పేసి రచయిత రాసేసాడు కథ అని చెప్పేసి ఒక దుమారం అనేది రేగింది. వెంటనే నాగార్జున ఈ ఇష్యూని మొదట్లోనే క్లోజ్ చేయడం జరిగింది. ఎవరైతే బెజవాడ ప్రసన్న కుమార్ రచయితగా ఉన్నారో ఆయన్ని తప్పించి విజయ్ బెన్నీని దర్శకుడిగా ఎంచుకుని ఒరిజినల్ మూలకథ ఎవరైతే ఉన్నారో ఆయనకి కూడా కాస్త మేర ఆర్థిక ఏదైతే తోడ్పాటు ఉంటుందో దానికి ఆయన ఆశించిన మీదట దాన్ని కూడా సెటిల్ చేసి ఇష్యూని మొదట్లోనే క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే కనుక నాగార్జున గ్రహించారు కాపీరైట్ యాక్ట్ అనేది ఈరోజు బలంగా ఉంది, అది సినిమా విడుదల మీద ఎలాంటి ప్రభావం చూపకూడదు. సినిమా వన్స్ ఈ సినిమా కథ విషయంలో ఏదన్నా కాంట్రవర్సీ జరిగితే కనుక ఖచ్చితంగా అది నెగిటివిటీ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఆచార్య విషయంలో అదే జరిగింది. సో శ్రీమంతుడి విషయంలో కూడా సినిమా రిలీజ్ అయిన 8 నెలల తర్వాత వచ్చింది, కానీ అదే కనుక సినిమా విడుదల ముందే వచ్చుంటే కనుక ఖచ్చితంగా ఎంతో కొంత ఇంపాక్ట్ అనేది ఆ సినిమా సక్సెస్ మీద క్రియేట్ అయ్యి ఉండే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఇప్పుడు కాపీరైట్ యాక్ట్ అనేది చాలా బలంగా ఇప్పుడు ఉన్న నేపథ్యంలో చట్టపరంగా ఏ చిన్న విషయమైనా సరే ఏదైతే అధికారికంగా ఆ రైట్స్ని కొనకుండా తీస్తే గనక రీమేక్ చేయాలి, మనం ఏదైతే వాడుకున్న ఇబ్బంది లేదని చెప్పేసి కొంతమంది మేకర్స్ దాన్ని పట్టించుకోకుండా చేస్తే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసే విషయం మరొకసారి ఈ శ్రీమంతుడు ఈ కొరటాల శివ కేసు విషయంలో మనకి అర్థమవుతుంది.